ఓకే, క్వశ్చన్ ఇచ్చాడంటే ఏ క్యూబికల్ వెజల్ ఆఫ్ హైట్ 1 meter ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ పంపింగ్ వాటర్ అవుట్ ఆఫ్ ద వెజల్? టేక్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 10 meter per second స్క్వేర్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే మనకి ఒక క్యూబికల్ వెజల్ ఉందంట. ఫర్ సపోజ్ డ్రా చేసుకుంటే ఇలా ఒక క్యూబికల్ వెజల్ ఉందంట. దీని ఫుల్ ఆఫ్ వాటర్ ఉందంట. క్యూబికల్ వెజల్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉందంట ఇలాగా. ఓకే, దీని హైట్ ఇచ్చాడు మనకి. హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 meter అని. ఓకే, అంటే ఇప్పుడు సైడ్ అవుతుంది ఇది 1 meter అనేది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే క్వశ్చన్లో ఇందులో ఉన్న వాటర్ని మొత్తం బయటికి తీసుకురావడానికి ఎంత వర్క్ డన్ అవుతుందని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లోని. ఓకే, మనం చూసుకుంటే ఇక్కడ మాస్ ఇవ్వలేదు మనకి. ఓకే, మనకు ఫార్ములా తెలుసు ఒకటి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ అని. therefore మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని. ఓకే, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఏంటి మనకి 1000. ఓకే, వాల్యూమ్ అంటే మనకి ఏ క్యూబ్ కదా, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. therefore 1 cube అవుద్ది. దట్ ఈక్వల్స్ టు మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 kg వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది హైట్ 0 కదా ఇక్కడ. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ వడ్డెన్ ఈజ్ ఈక్వల్స్ ఎంజీహెచ్ అవుతుంది. ఇక్కడ హెచ్ ఏం తీసుకోవాలంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ డాష్ అన్నారు. హెచ్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు h/2 అని తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇక్కడ మాస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అవుతుంది కాబట్టి మన సెంటర్ మాస్ హైట్ అనేది తీసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు మాస్ ఎంత వచ్చింది మనకి 1000 వచ్చింది. 1000 ఇంటూ గ్రావిటేషన్ ఫోర్స్ అంటే 10, దట్ ఇంటూ h/2 అంటే హెచ్ అంటే 1 కాబట్టి 1/2, దట్ ఈక్వల్స్ టు 10,000/2. therefore వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు 5000 joules. ఓకే, మనకు వర్క్ డన్ 5000 joules వచ్చింది. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.